పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. నీ సేవకు నిలబెట్టి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. తిరిగినైనా నీ వాక్యాన్ని మేము వినబోతున్నాం. దైవజనులు కూడా మీరు బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం అందరం ఎదురు చూసి ఆశించి ప్రార్థించిన రీతిగా దైవజనులు మరి కిరణ్ పాలన మన మధ్య ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. సంపూర్ణమైన సమయాన్ని వారు దేవుని సువార్తను మనకు అందిస్తారు. కొంతమంది గేదెలకి వెళ్ళి పాలు తీయటం అదంతా ఒక లేట్ అయింది. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. వారు ఎంతసేపు చెప్పినా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయం పూర్తి సమయం. మంచిది. ఈ సమయాన్ని అన్నయ్యకి అప్పగిద్దాం. అన్నయ్య వస్తున్నప్పుడు చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడుతూ దైవజనులు ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. సంతోషంగా చెబుతామా? ఆమేన్. దేవుని సన్నిధిలో అందరం కలిసి ఇష్టంగా స్తుతించాలి. పైగా స్తుతించే సమయంలో కుడి చేయి పైకెత్తి స్తుతించడం ఇంకా మంచిది. నన్ను తగ్గించుకుని నిన్నే హెచ్చిస్తున్నాను తండ్రి అని చెప్పినట్లు. రెండోది, మీరందరూ కలిసి చెయ్యెత్తి స్తుతించడం ద్వారా మీ పక్కనే సిగ్గుపడుతూ భయపడుతూ ఉండేవాళ్ళు కూడా మీతో కలిసి స్తుతి చేస్తారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి స్తుతి చేసేటప్పుడు ఇష్టంగా సంతోషంగా స్తుతి చేద్దాం, సిగ్గుపడుతూ కాదు. మీరు ఎవరి కోసమో స్తుతి చేయట్లేదు, ఆయన చూడాలని ఆయన వినాలని స్తుతి చేస్తున్నారు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. రెండోది, ఏదైనా ఒక వాక్యం మీకు అర్థమైతే అలా సైలెన్స్గా కూర్చోవడం వల్ల లాభం ఉండదు. ఏదైనా ఒక వాక్యం మీకు అర్థమైతే మీరు మనసారా చెయ్యెత్తి స్తోత్రం చేయాలి. అప్పుడు సాతానుకు అర్థమవుతుంది మీకు దేవుడు అర్థమయ్యాడని. ఎప్పుడైతే దేవుడు మీకు అర్థమవుతాడో వాడు మీ మీద అధికారం చేయడానికి భయపడతాడు. దేవుని జ్ఞానం ఎవరిలో ఉంటే వారికి సాతాను భయపడతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సంఘం ఆత్మదేవుని చేత నూతనంగా నడిపించబడాలి అంటే వింటున్న మాటలతో పాటు దేవుని జ్ఞానంతో పాటు మనం కదలాలి. దేవుని జ్ఞానంతో పాటు మనం ట్రిబుల్ తగ్గించండి. దేవుని జ్ఞానంతో పాటు మనం కదలాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. గడిచిన సెషన్లో అంటే మధ్యాహ్నం నేను మీతో మాట్లాడాను. దేవుని జ్ఞానానికి ఉన్నటువంటి విశిష్టత ప్రాముఖ్యత మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం అందరం మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాకడను గూర్చినటువంటి ఓ సంభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం. మీలో ఎవరైనా చదువుతారా? మైక్ తీసుకుంటారా? రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. చదవండి అమ్మ, చదవండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాము, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి
ఈ మాట గమనించారా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనంలో రాజు తన కుమారుని పెండ్లి విందుకు అందరిని పిలుస్తున్నాడు, రండి, భోజనం సిద్ధపరచబడి ఉంది, రండి అని పిలుస్తుంటే దాసుల మాట విననొల్లక చాలామంది వారి వారి పనులకు వెళ్ళిపోయారంట. కొందరైతే ఆ దాసులను హింసించి చంపారు. ఈరోజు పరిస్థితి అలాగే ఉంది. ఆయన తన కుమారుని వివాహ మహోత్సవానికి రండి అని అనేకుల్ని పిలవడానికి సువార్తికులను పంపిస్తుంటే సమాజం సువార్తికులను గుర్తించలేకపోతుంది. సువార్తికుల్ని తృణీకరిస్తుంది. కొన్ని చోట్లయితే చంపుతున్నారు, మరికొన్ని చోట్లయితే సువార్తికులను కొడుతున్నారు. ఇలాంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన ఆత్మకార్యం జరిగించుకుంటూనే ఉన్నాడు. సంఘం క్షేమాభివృద్ధి పొందుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడే నేను మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. దేవుడు ఎంత న్యాయం గలవాడంటే అందరికీ సమానంగా పిలుపునిస్తున్నాడు. అయితే వాస్తవ సత్యం ఏమిటంటే అందరూ రక్షించబడరంట. ప్రపంచంలో దాదాపుగా సగం మంది రక్షించబడకపోవచ్చు. అయినా సరే అందరికీ దేవుని వార్త, అందరికీ దేవుని సువార్త అందడం మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి, వాళ్ళను కూడా కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన దొడ్డివి కానీ మరికొన్ని గొర్రెల కోసం కూడా ఆయన ప్రయాసపడుతున్నారు. విచిత్రం ఏమిటంటే ముఖ్యంగా భారతదేశంలో ఆత్మదేవుడు ఒకవైపు ఆత్మల్ని రక్షించడానికి కష్టపడుతుంటే మరొక వైపు మనము మన నోటితోనే ఆత్మల రక్షణకు అడ్డుగోడగా నిలబడుతున్నాం. తెలుసా మీకు? భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. నేనంటాను, అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. అందరు చెప్తారు ఒకసారి, వెనకాల కొందరు పెద్దలు మీరు అలాగా స్తుతించకుండా మౌనంగా కూర్చోవడం ద్వారా దేవుని దృష్టికి చిన్నలైపోతారు. మనం దేవుని దృష్టికి కూడా గొప్పగా ఉండాలి అంటే మానక స్తుతించాలి. మీరు ఎవరైనా, మీ వయసు ఎంత పెద్దదైనా, మీ ఆస్తిపాస్తులు, మీ చదువు, మీరు ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చారంటే మీరు ఆయనకు చంటి పిల్లలే, మీరు ఆయన బిడ్డలు. ఆయన స్తుతించడంలో ఇష్టపడాలి, సంతోషపడాలి, నేర్చుకోవాలి. సంఘం కనీసం కలిసి స్తుతించడమే అలవాటు చేసుకుంటే ఆత్మదేవుడు తప్పకుండా మనల్ని ఏక మనసుతో ఏకాత్మతో నింపుతాడు. ఆమెన్. రైట్. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి. మనం ఎలా చేయాలి? అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు ఎలా చేద్దాం? ముఖ్యంగా ఓ కొత్త విషయం మీతో మాట్లాడదామని నేను ఈ లేఖనాలు చదివించాను. కానీ పరిశుద్ధాత్మదేవుని ఆలోచన మీకు ఏది ఇప్పుడు అవసరమో, సువార్తకు ఏది అనుకూలమో దాన్ని మీకు అర్థమయ్యేటట్లు చేయడం ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుని ప్రేరణ. మీకు తెలుసా, సువార్తకు ఆటంకం కలగడానికి సాతాను కాదు కారణం, మనమే. మన నోటి మాటే దానికి కారణం. అవును. ఎప్పుడైనా మీ బంధువులు, మీ స్నేహితులు మిమ్మల్ని ఇలా అడిగారా? మేము మీ క్రిస్మస్కి మీరు పిలిచినప్పుడు వచ్చాం, మీరు పెట్టిన బిర్యానీ తిన్నాం, కేక్ కూడా తిన్నాం, మీరు ఏది ఇచ్చినా ఇష్టంగా కళ్ళకద్దుకొని తినేసాం, మరి మేం ప్రేమగా ప్రసాదం పెడితే మీరెందుకు తినరు అడిగారా? ఇదిగో అయితే ఇలాగాను లేదా ఇలాగాను ఏం అడిగినా అలా ఉంటే ఎలా? మేము కూడా ప్రేమగా ప్రసాదం పెడితే మీరెందుకు తినరు అని అడిగారా, అడగలేదా? మనం ఏం చెప్పాము తెలుసా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, తినకూడదు అన్నావు.
అప్పుడు వాళ్ళు అడిగారు, మీ యేసు ప్రభు తినొద్దు అని చెప్పాడా? కాదు, మా అయ్యగారు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరి మీద కోపం వచ్చింది? మీ అయ్యగారు చెప్పాడా? ఎక్కడ రాసుంది? మా బైబిల్లో రాసుంది అన్నారు. అప్పుడు వాళ్ళకి బైబిల్ మీద కూడా కోపం వచ్చింది. బైబిల్ మీద కూడా కోపం వచ్చింది. ఇలాగా క్రీస్తు పైన, సేవకుని పైన, బైబిల్ పైన సమాజానికి తప్పుడు అభిప్రాయం ఏర్పడింది. కారణం ఎవరిప్పుడు? నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టిద్దంట. ఈ నాలుక చాలా ప్రమాదకరమైనదంట. ఎప్పుడైతే నువ్వు చెప్పవలసిన సమాధానం సరిగ్గా అందదో ఆటోమేటిక్గా సమాజం మనకు విరోధం అయిపోతుంది. సరిగ్గా ఇదే ప్రశ్న 14 సంవత్సరాల క్రిందట నాకు ఎదురైంది. నేను గ్రామానికి వెళ్ళినప్పుడు సువార్త చేయడానికి, అప్పుడు గ్రామాలు కాలినడకన సువార్తకు వెళ్ళేవాళ్ళం, సైకిల్ పైన సువార్తకు వెళ్ళేవాళ్ళం. దాదాపుగా 760 గ్రామాలకు పైగా తిరిగాను నేను సువార్త కోసం. ప్రైజ్ ది లార్డ్. చాలా గ్రామాల్లో సేవ చేయడం, సువార్త చేయడం అంటే పిచ్చి ఇష్టంగా ఉండేది. ఈరోజు దేవుడు తన పని కొరకు నన్ను తీసుకొచ్చి పైన పెట్టడం ద్వారా దేశాలు, రాష్ట్రాలు తిరుగుతున్నాను. కానీ ఒకప్పుడైతే గ్రామాన తిరిగి ఆయన వార్తను ప్రకటించిన ఉన్నతమైన కృపను, అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఒక ఆయన నా కాలర్ పట్టుకున్నాడు. నన్ను లాక్కుంటూ పక్కనే ఉన్న ఒక గుడి దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ చాలామంది పెద్దలు కూర్చొని ఉన్నారు. మతం మార్చడానికి వచ్చాడు వీడు మతం మార్చడానికి వచ్చాడు ఆయన గట్టిగా అరుస్తున్నాడు. ఆయన హిందీలో, సౌండ్ అంత బాగాలేదు నాయన. మతం మార్చడానికి వచ్చాడని గట్టిగా చెప్తుంటే నేనన్నాను, దేవునికి మతం ఉంటుందా? దేవునికి కులం ఉంటుందా? నేను దేవుని నమ్ముకున్నాను, మతాన్ని నమ్ముకోలేదు. అయినా దేవుడు అనేవానికి మతం ఉండదు, కులం ఉండదు. మతానికో దేవుడు, దేశానికో దేవుడు, కులానికో దేవుడు ఉంటాడా? ఈ సమస్త భూమికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, అలాగే అందరికీ దేవుడు ఒక్కడే. మతానికో దేవుడు ఉండేటట్లయితే మతానికో భూమి కూడా సృష్టించుకునేవాడు కదా. అలా కాకుండా ఒకే భూమి మీద అందరం ఉన్నాం అంటే దాని అర్థం ఏమిటంటే అందరికీ ఒక్కడే దేవుడు, ఆయనకు మతంతో కులంతో సంబంధం లేదు అని గట్టిగా చెప్పాను. అప్పుడు ఆయన ఏ దేవుడు, ఏ దేశం దేవుడు అన్నాడు. మళ్ళీ నేను అదే చెప్తున్నాను, దేశానికో దేవుడు ఉండడు, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరు అన్నాడు. ఆ ఒక్కడిని ప్రకటిద్దామనే క్రైస్తవులం మేము పరిగెడుతున్నాం. ఆయన పేరు నజరేయుడైన యేసు అన్నాను. ఆ మాట అన్నప్పుడు ఆయన అన్నాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చినోడు దేవుడు ఎలా అయ్యాడు? అంతకు ముందు నుంచి ఉన్నవాడు కదా దేవుడు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఆయన కలిగిన తర్వాత ఉండినవాడు కాదు, ఉండినవాడై ఉండి ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఆయన ఆదియు అంతమై ఉన్న దేవుడు. ఆయన మధ్యలో ఉన్నవాడు కాదు, మొదటి నుంచి ఉన్నవాడే. నేను వస్తాను అని అనేక వందల వేల సంవత్సరాలుగా ప్రవక్తల నోట పలికించుకొని వచ్చినవాడు. ఎవరో ప్రవక్తలు పలికితే మాకేంటి అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, చివరికి భారతదేశంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆయన వస్తాడని చెప్పారు. ఆయన గుర్తులు మొత్తం ప్రపంచమంతటా ఉన్నాయి. ఆయన గుర్తులు ప్రపంచమంతటా ఉన్నాయి. ఒక దగ్గర, 2 దగ్గరలు కాదు, ప్రతి చోట ఆయన గుర్తులు ఉన్నాయి అని చెప్పాను. అందుకే నేను ఒక పుస్తకం రాశాను, దాని పేరు ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర. ప్రస్తుతం అది అందరికీ అందుబాటులో కూడా ఉంది. దాంట్లో చాలా స్పష్టమైన వివరణలు ఇస్తూ, ఆధారాలు చూపిస్తూ మాట్లాడాను. మీకు తెలుసా, మన భారతదేశంలో ముఖ్యంగా ఋగ్వేదంలో అజామేధ యజ్ఞం అని ఉంటుంది. ఏంటది అనండి ఒకసారి. అజామేధ యజ్ఞం. అది ఎలా చేయాలో తెలుసా?
పెద్దలు దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా నిన్ను మేము ఎలా చేరుకోవాలి? మా పిల్లలు నిన్ను చేరాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు దేవుడు వారితో చెప్పాడు, తొలుచులుగా పుట్టిన ఓ గొర్రెను లేదా ఓ మేకను తీసుకొని దానికి పట్టు వస్త్రాలు వేసి తలకు ముళ్ళు చుట్టి కొరడాతో దాన్ని కొట్టి దాని నోట్లో చేదును పోసి చెక్కబల్లపైన దాని మేకులతో దిగగొట్టి వేలాడదీసి పక్కలో పొడిచి రక్తమోడ్చాలి. ఆ తర్వాత అది చనిపోయి సూర్యాస్తమయానికి బ్రతకాలి. ఒకవేళ అది బ్రతకకపోతే చంపిన వారే దానిని నిప్పుల మీద కాల్చుకొని తినాలి అని చెప్పారు. సేమ్ ఇది పస్కా పండుగ యొక్క ఆచార పద్ధతిలాగే ఉంది. ఇది ఋగ్వేదంలో ఎందుకుంది మరి? ఎందుకంటే యూదులకైనా అదే ఆయనే దేవుడు, భారతదేశానికైనా ఆయనే దేవుడు, అన్ని దేశాలకు ఆయనే దేవుడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన చెప్పాడు, ఏ గొర్రె ఏ మేక బ్రతకదు, నేనే వస్తాను. అప్పుడు మీ ప్రజలు ఈయనే ఆయన అని గుర్తించిన రోజున మీకు రక్షణ వస్తుంది అని చెప్పాడు. అడగండి స్వామీజీలను, పెద్దలను అడగండి, చెప్తారు వాళ్ళు. కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ అజామేధ యజ్ఞం జరిగింది. ఎప్పుడైతే చాక్య వంశపు యువరాజైన సిద్ధార్థుడు బుద్ధుడు జీవహింస చెయ్యరాదు, యుద్ధాలాపండి, యజ్ఞాలాపండి అని ఆపారో, అప్పుడు యుద్ధాలు యజ్ఞాలు ఆగిపోయాయి కొన్నాళ్ళు. మరలా కొన్నాళ్ళ తర్వాత యథావిధిగా యుద్ధాలు జరిగాయి, కానీ యజ్ఞాలు ఆగిపోయాయి. ఈ జీవహింస చెయ్యరాదు అనే ప్లేస్లోకి నెయ్యిని, రక్తమునకు బదులు నెయ్యిని, పలికి బదులుగా పిండిని, ఇలా రకరకాలుగా పర్యాయంగా తీసుకొచ్చారు. అప్పటి నుంచి విధి విధానాలు, పద్ధతులు అన్నీ కూడా యజ్ఞం యొక్క అసలు గురి మర్చిపోయారు ప్రజలు. వాస్తవానికి మేకను గాని గొర్రెను గాని బలి ఇచ్చేటప్పుడు ఆయన ఇలాగే వస్తాడు అని తెలియజేయడానికి ఆయన ఆగమనము యొక్క గుర్తది, ఆయన రాబోతున్న దానికి కావలసిన గుర్తది. దాన్ని ఈరోజు దేశం మర్చిపోయింది. దేశం మర్చిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇదిగోండి, ఇది ఆ పుస్తకం. ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర. ఒకప్పుడు బాబేలు గోపురం దగ్గర ఉండేవాళ్ళం, అందరం ఒకటే భాష, ఒకటే ప్రజ. అందరినీ చెదరగొట్టింది ఆయనే. అందరూ పలు దేశాలుగా విడిపోయిన తర్వాత ఇప్పుడు అందరినీ మరలా మధ్యలో ఉన్న దేవుని వార్త వైపు నడిపిస్తుంది ఆయనే. అందరికీ పొలిమేర్లు వేసింది ఆయనే, తడువులాడి కనుగొను నిమిత్తం ఏర్పాట్లు చేసింది ఆయనే. ప్రతి సువార్తికుడు వెళ్ళి వారి పొలిమేర్లను ప్రకటించాలి. ఇదిగో, మీరెవరినైతే తెలియక ఆరాధిస్తున్నారో వారిలో సత్యదేవుడు ఉన్నాడు అని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది సువార్తికుడికి. అలాగే పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణంలో కూడా చేశాడు. సరిగ్గా కంపేర్ చేసి చూపించగలగాలి, సరిగ్గా అర్థమయ్యేటట్టు చేయగలగాలి. సాతానికి ఇప్పుడు ఆ కంపారిజన్ కూడా ఇష్టం లేదు. అందుకే సత్యం చూపించబడుతున్నా సరే సాతాను ఇంకొందరిని ప్రేరేపిస్తున్నాడు, అధిక నీతిమంతుల్ని దూషించడానికి, ద్వేషించడానికి, లేని వార్తలు పుట్టించడానికి. ఎన్నో వందల వేల గొర్రెలు మేకల్ని బలిచ్చారు, కానీ ఒక్క మేక కూడా బ్రతకలేదు, ఒక్క గొర్రె కూడా బ్రతకలేదు. కానీ సరిగ్గా అదే గుర్తులతో, అదే పద్ధతిలో ఒకే ఒక్క గొర్రె బ్రతికింది. ఇదిగో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడిన నజరేయుడైన యేసు. సరిగ్గా అలాగే పట్టు వస్త్రాలు వేయబడ్డాయి, సరిగ్గా అలాగే తలకు ముళ్ళు చుట్టబడింది, సరిగ్గా అలాగే కొరడాలతో కొట్టబడ్డాడు, సరిగ్గా అలాగే నోట్లో చేదు పోయబడింది, సరిగ్గా అలాగే వేలాడదీయబడ్డాడు. ఏ గొర్రె బ్రతకలేదు, కానీ ఆయన బ్రతికి చెప్పాడు, రాబోతున్న వాడను నేనే, వచ్చిన వాడను నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అని ప్రకటించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ గుర్తు యేసు ప్రభువులో కాకుండా ఇంకెవరిలో నెరవేరింది? ఇది భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి. మరి ఎందుకు అర్థం కావట్లా?
ఎందుకు అర్థం కావట్లేదంటే క్రైస్తవుడు ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తాడు అని నింద ఒకటి క్రైస్తవుడి మీద ఉంది. ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తాడు. అందుకే ఈ ప్రసాదం గురించి మొదట అడిగారు, మేం ప్రేమగా ఇస్తే ఎందుకు తినరు అని. ఆ రోజు నన్ను ఆయన కాలర్ బట్టి అడిగితే నేను అన్నాను, నువ్వు ప్రేమగా ఏది పెట్టినా తింటాం, మేము ఎందుకు తినము అన్నాను. వెంటనే ఆ గుడిలోకి వెళ్ళిపోయి ఇంత కొబ్బరి ముక్క తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ప్రేమగా ఇస్తున్నాను, తిను. అది నా చేతుల్లో పెట్టుకొని నా చెయ్యి అప్పుడు గడగడ గడగడగడ వణుకుతుంది. వెంటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే గట్టిగా అరిశాడు, దీనికి కూడా ప్రార్థన చేసుకుని తింటావా అని. లేదండి, మీరు అడిగిన ప్రశ్నకు మీకేం చెప్పాలో దేవుణ్ణి అడుగుతున్నాను. నేను ప్రార్థన చేయగానే దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. అప్పుడు చెప్పాను, 14-15 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. ఏం చెప్పానో తెలుసా? అయ్యా, మీ మతంలో అనేకులు మాలలు వేసుకుంటారు కదా, మాలలు. ఈ మాలలు వేసుకున్నప్పుడు 21 రోజు 41 రోజు వాళ్ళు నిష్టలో ఉంటారు కదా, వాళ్ళని మీ గుడికో మీ ఇంటికో తీసుకెళ్ళి ప్రేమగా చికెనో మటనో ఆమ్లెటో చేసి పెడితే తింటారా అని అడిగా. అప్పుడు ఆయన అన్నారు, తినరు అన్నాడు కోపంగా. ఎందుకు తినరయ్యా అని అడిగాను. ఎవరైనా నిష్టలో ఉంటే దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి, తింటే దీక్ష పాడైపోతుంది, పెడితే పెట్టిన వాళ్ళకు శాపం వస్తుంది కాబట్టి అన్నాడు. 21 రోజు దీక్షలో ఉంటేనే పెడితే శాపం వచ్చేస్తుంది అన్నావు, 21 రోజు 41 రోజు దీక్షలో ఉంటేనే తినకూడని ఉంటాయని అన్నావు. క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు. క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని జీవితకాలం నిష్టలో ఉన్నాడు. ఆమేన్. క్రైస్తవుడు కూడా తినకూడనివి 2 ఉన్నాయి. ఒకటి బలిగా అర్పించినది, రెండవది ఏ రూపం ముందైనా నైవేద్యంగా పెట్టింది తినకూడదు. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన క్రైస్తవుడు తిని మిమ్మల్ని మనసారా దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఆయనకు అర్థమైంది, ఏంటి బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు దీక్షలో ఉన్నట్టా? అవునండి, ఇంకా బ్రతుకున్నది నేను కాదు, నా యందు క్రీస్తే అని పూర్తిగా ఆయన ఇష్టం కొరకు బ్రతికినట్టు, మా ఇష్టాలను చంపుకుంటూ ఆయన ఇష్టం కొరకు బ్రతికినట్టు. అప్పుడు ఆయన వెంటనే నా చేతిలో ఉన్న కొబ్బరి ముక్క తీసుకొని ఏమన్నాడు తెలుసా? పెద్దలు నేర్పించారు ఎవరి దీక్షలు పాడు చేయకూడదని, మీరు దీక్షలో ఉన్నది నిజమైతే మీ దీక్షను పాడు చేయను అని వెంటనే ఆ కొబ్బరి ముక్క తీసేసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? సమాజానికి అర్థమయ్యేటట్లు చెబితే, ముఖ్యంగా నా భారతదేశానికి నువ్వు అర్థమయ్యేటట్లు చెబితే నిన్ను కూడా గుండెలో పెట్టుకుని ప్రేమిస్తుంది నా దేశం. అంత గొప్ప దేశంలో పుట్టాం, మంచి ఉన్నత సంస్కారాలు కలిగిన దేశం. ప్రైజ్ ద లార్డ్. సంస్కారానికి మతంతో సంబంధం లేదు, మానవత్వంతోనే సంబంధం ఉంటుంది. తల్లి తండ్రి నేర్పించేది సంస్కారం, పెద్దలు నేర్పించేది సంస్కారం. మరి ఎంత సంస్కారం నేర్పించినందుకు ఆడవాళ్ళని చులకన చేసిందో మన దేశం. కానీ మరి సంస్కారహీనులై స్త్రీలను గౌరవించవలను అని బస్సులో ముందు 6 సీట్లు మాత్రమే రాసేసి అదే స్త్రీని కట్నాలతో కోసం కొట్టి చంపినటువంటి దేశంలో ఉన్నాం. అదే స్త్రీని సతీ సాగమనం పేరట చంపిన దేశం ఇది. ప్రతి దేశంలో ఎక్కడో చోట స్త్రీ పట్ల వివక్ష ఉంది, లేకుండా లేదు. స్త్రీ మాటకు విలువ లేకుండా, స్త్రీ ఇష్టానికి విలువ లేకుండా చేశాం. మరి ఇప్పుడు చెప్పండి, అన్ని చోట్ల అన్ని తప్పులు పొరపాట్లు ఉన్నాయి. తప్పులు వెతుక్కుంటూ పోతుంటే దేవుడు దొరకడు, దేవుణ్ణే వెతుక్కుంటూ పోతే తప్పులు తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళలో తప్పు ఉంది వీళ్ళలో తప్పు ఉందని చెప్పడం కంటే కూడా సత్యం ఎక్కడుందో వెతికితే చాలు, ఆటోమేటిక్గా తప్పులు వాటికవే తొలగిపోతాయి, విడిచిపెట్టేస్తాం తప్పులను కూడా. భారతదేశానికి ఏదైనా అర్థమయ్యేటట్లు చెబితే చాలు, సువార్త ఈజీగా. ఆ పెద్ద ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. బాబు, ఆకలి అవుతుంది అన్నావు కదా నాన్న, మధ్యాహ్నం 3:30 అయిపోతుంది, మా ఇంటికి వచ్చి భోంచేస్తావా అని అడిగాడు. వస్తానండి అన్నాను. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిపోయి వేడివేడిగా కుండలో వండుకుంటారు వాళ్ళు. కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో నేను సంచరించిన రోజులు అవి. కుండల్లో వండుకుంటారు. వండి నాకు వేడివేడిగా అన్నం పెట్టి కొంచెం పచ్చడితో, కొంచెమే కూర ఉంటే దాంతో పెడితే తృప్తిగా తినేసి ఉన్నంత వరకు నేను వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు? దీక్షల్లో ఉన్నానన్నావు, నన్ను దీవించవా అని అడిగాడు. వెంటనే నేను నిలబడి ఒకే 1 నిమిషం ప్రార్థన చేశాను.
మన వాళ్ళు ఊరుకోరుగా ఏదైనా ప్రార్థనకు అవకాశం ఇస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేస్తారు ప్రార్థనలో. అలాంటి వారి వల్లే సువార్తకు కానీ ఇంకొకరికి కానీ ఇష్టం ఉండదు. అరే ఏంట్రా ఈ గోల అనుకుంటున్నారు. ఎక్కడ ఎలా వివేకంగా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. ఆ ఒక్క ప్రార్థనలోనే మొత్తం మనిషి జీవితాన్ని రక్షణలోనికి నడిపించాలనుకుంటే తప్పు. నువ్వు ప్రార్థించాలంటే నీ ప్రార్థన గదిలో గంటలు గంటలు మొరపెట్టు. ఎవరైనా అప్పుడే ప్రారంభంలో కొత్తగా ప్రార్థన అని వస్తే వాళ్ళకి అరే అప్పుడే అయిపోయిందా అనిపించేలాగే ఉండాలి. ఇంకెప్పుడైపోతుంది అనిపించేలాగా ఉండకూడదు. విసుకొచ్చిన తర్వాత ఎలా వస్తారు మందిరానికి? మనం అంటుంటాం యవ్వనస్తుల్ని, తమ్ముడు రండి మందిరానికి రండి అంటే వాళ్ళు ఎక్కడొస్తారు? నీ విసుకంతా చూసి రాబుద్ది కదా వాళ్ళకి. ఎందుకంటే మనం సాగదీసి పాడతా 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 పోతాం. ఎలా అర్థమవుతుంది? లేదు. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో, దేవుని కొరకు ఎలా సంపాదించుకోవాలో, ఎవరిని ఏ విధంగా నూతన పరచాలో మనకు తెలియాలి కదా. యవనస్తులు పాపంలో, ఈ లోకంలో గొడవల్లో అల్లర్లో ఆకట్టుకొనబడి అటు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మరలా ఇటు ఆకర్షించాలి దేవుని వైపు, మంచి జీవితం జీవించేటట్లు. అలా జరగాలి అంటే ప్రతిదీ చాలా క్రమంగా పద్ధతిగా పరిస్థితుల రీత్యా అన్ని సరి చేసుకోవాలి. దాన్నే పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కాపటం అంటారు. నా దగ్గర 100 మంది యవనస్తులు ఉన్నారు. 4 రాష్ట్రాల్లో నాకు పరిచర్యలు ఉన్నాయి. 100 మంది యవనస్తులు ఉన్నారు. 100 మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు గంటల తరబడి ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు వారిని అలాగా వెంటనే తీసుకొచ్చి మోకరింపజేయలేదు నేను. ఫస్ట్ వారి ఆలోచన విధానానికి అనుకూలంగా నడుచుకొని వారిని మారుస్తూ వారి సరి అయిన సమయానికి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వారికి సరిపడ కొంచెం కొంచెమే పెడుతూ, వచ్చాడురా దొరికాడురా ఇంకా విడిచిపెట్టద్దురా అనుకోకుండా వారిని కొంచెం కొంచెంగా నడిపిస్తూ ఉంటే సరి అయిన సమయానికి సరిగ్గా దేవుని సన్నిధిలో సైనికులై నిలబడ్డారు వాళ్ళు. కాబట్టి గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉండకూడదు మన పని. వ్యూహాత్మకంగానే ఉండాలి, ఆలోచనాత్మకంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అనేక మంది యవనస్తులు మందిరంలో ఉంటారు, నిలబడతారు, సైనికులై సువార్థికులు అవుతారు, బోధకులు అవుతారు, కాపరులు అవుతారు. ఆమేన్. అది అందరికీ ఒకే రకమైన విధానంలో నడవలేం. ఒకప్పుడు భక్తిలో పరిగెత్తుకొచ్చారు ప్రజలు, కానీ ఈరోజు భక్తి నేర్పిస్తుంటే పారిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే సమాజం అంతా చేతుల్లోకి వచ్చేసింది కదా, టైంపాస్ అలవాటు అయిపోయింది. దాంతో దేవుడు అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. టైంపాస్ అలవాటు అయిన వారికి దేవుని సన్నిధి అంటే నచ్చట్లేదు. కనీసం వాడికి దేవుని సన్నిధి కూడా నచ్చేటట్టు నడుచుకోవడం చాలా ఇంపార్టెంట్. వాడికి నచ్చేటట్లని కాదు, వాడు దేవుని సన్నిధిని ఇష్టపడేటట్లు చేయాలన్నమాట. అది వ్యూహం అంటారు దాన్ని. అలా ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి, ఏ విధము చేతనైనా కొందరిని కాపాడాలి. సో ప్రతి విషయం అంతే. అర్థమయ్యేటట్లు చేస్తే అపార్థాలు తొలగిపోతాయి. నువ్వు అర్థమయ్యేటట్లు చేయనంత వరకు అపార్థాలు తొలగిపోవు. ఇలా 1-2 నన్ను ఎన్నో విషయాలు అడిగారు, నేను ఎన్నెన్నో చెప్పాను. చివరికి ఒకరోజు ఒక పూజారి గారు అడిగారు, మీరు ఎందుకండి కొబ్బరికాయ కొట్టరు? ముస్లిం సహోదరులు కూడా దర్గా దగ్గర కొబ్బరికాయ కొడతారు, భారతదేశ సాంప్రదాయం కదా భక్తిలో కొబ్బరికాయ కొట్టడము అని. గడిచిన 3 నెలల క్రితం చాలా సభల్లో నేను ఈ కొబ్బరికాయ గురించి చెప్పాను. సో 3 నెలల తర్వాత మీ మధ్యలో చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ గ్రామంతో జ్ఞానంగా, వ్యూహంగా, తెలివిగా నడుచుకోవాలని. కొబ్బరికాయ ఎందుకు కొట్టారని ఒక పూజారి గారు నన్ను అడిగారు. అప్పుడు నేను అడిగాను ఆయనతో, ఎందుకు కొట్టాలి అని. అప్పుడు ఆయన అన్నాడు, పెద్దలు నియమించిన సాంప్రదాయం కదా, ఎందుకని అడుగుతారు ఏమిటి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, పెద్దలు కారణం లేకుండా ఏది పెట్టరు, ఏదో కారణంతోనే పెడతారు కదా, ఏంటా కారణం అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాను నేను, ఒకప్పుడు కొబ్బరికాయ అనే ప్రస్తావన పూజలో ఉండేది కాదు. ఒకప్పుడు ఏముండేదంటే ఎవరు ముట్టుకోకుండా అంటుకోకుండా ఉండే నీళ్లను పూజలో తెచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా పూజలో నీళ్లు కావాలంటే కొలాయి దగ్గరికి వెళ్ళి ఎవరు ముట్టుకోకుండా అంటుకోకుండా ఉండేటట్టు చూసుకొని ఆ నీళ్ళని మళ్ళీ దాని మీదే పోసి 4-5 సార్లు బట్టి కింద పోసేసి మళ్ళీ చివర్లో పట్టుకొని తెచ్చి పెడతారు. దాంట్లో పువ్వులో ఏవో వేస్తారు. సో ఎవరు ముట్టుకోకుండా అంటుకోకుండా ఉండే నీళ్లు దేవునికి సమర్పించాలి అనే ఓ పద్ధతి, సాంప్రదాయం ఉందన్నమాట. అలా ఉంది. సరిగ్గా అదే పద్ధతిని అనుసరిస్తూ, అదే పద్ధతిని కొనసాగుతూ మన దేశం చాలా సంవత్సరాల పాటు, అందుకే పూజారులు ఎవ్వరూ నిద్రలేవకముందు తెల్లవారుజామున లేచి మడిగట్టుకొని బావిలోంచి నీళ్లు తీసుకొచ్చుకోవడం, లేదంటే చెరువులోంచి నీళ్ళు తెచ్చుకోవడము చేస్తుంటారు. ఇంకా చాలా చోట్లు ఎవరో ఒకరు ముడుతున్నారని ఏం చేశారంటే చెరువునే గుడిలో ఉండేటట్లు చూసుకున్నారు కూడా. సో
సో అట్లా నీటిని దేవునికి సమర్పించాలి. ఎవరు ముట్టని, ఎవరు అంటని నీటిని దేవునికి సమర్పించాలని ఆలోచన ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ నీళ్ళు అందరూ ముట్టేస్తున్నారు. జంతువు అయినా, పక్షి అయినా, మనిషి అయినా ఎవరో ఒకళ్ళు నీళ్ళను ముడుతూనే ఉన్నారు. చెరువు అయినా సరే, పారే ఏటైనా సరే, కొలయ అయినా సరే ముట్టకుండా ఉండట్లా. పెద్దలందరూ ఆలోచించారు, ఇదేంటి నీళ్ళు అందరూ ముడుతున్నారు, ఎవరు ముట్టకుండా ఉండే నీరు ఎక్కడ దొరుకుతుంది అని పెద్దలందరూ కూర్చొని ఆలోచిస్తే అప్పుడు వారి మనసుకు దట్టింది, కొబ్బరికాయలో ఉన్న నీళ్ళని ఎవరు ముట్టలేరు కదా, ఇప్పటి నుంచి పూజలోకి కొబ్బరికాయ తీసుకొద్దాం అని పెద్దలందరూ తీర్మానిస్తే అప్పుడు పూజలోకి కొబ్బరికాయ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం యొక్క అసలు ఉద్దేశం ఏంటన్నమాట, ఎవరు ముట్టుకొని, ఎవరు అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించడమే. ఆయన అన్నాడు, మీ బైబిల్లో కూడా ఉంది కదా గంగాలం నీరని, మీ బైబిల్లో కూడా ఉంది కదా పవిత్ర జలం అని అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, అవును, ఎవరు ముట్టుకోకుండా అంటుకోకుండా ఉండే నీళ్ళని సమర్పించడానికే కొబ్బరికాయ కొడుతున్నారు. అప్పుడు వెంటనే ఆయన అన్నారు, మీరు చెప్పింది 100% కరెక్ట్ కిరణ్ పాల్ గారు. మా తాతగారు ఎప్పుడో చెప్పగా నేను విన్నాను, కొబ్బరికాయ కొట్టడం వెనకాల పవిత్రమైన నీరు దేవునికి సమర్పించడమే ముఖ్య ఉద్దేశం. అప్పుడు నేను అన్నాను, ఒక పాపి 1000 కొబ్బరికాయలు కొడితే దేవుడు మరి అతన్ని కరుణిస్తాడా అని అన్నాను. ఏమో సార్ అన్నాడు. పోనో 10,000 కొబ్బరికాయలు, లేదు సార్ అన్నాడు. నువ్వు 1000-10,000 కొబ్బరికాయలు కొట్టిన దేవుడు వెనక్కి తిరిగి చూస్తాడో లేదో, పాపిని కరుణిస్తాడో లేదో తెలియదు కానీ ఒక పాపి నిజమైన పశ్చాత్తాపంతో తన హృదయ కన్నీరు గాని కారిస్తే దేవుడు అతన్ని ఖచ్చితంగా కరుణిస్తాడు, కనికరిస్తాడు, అతని పాపం నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. ఇప్పుడు కొబ్బరి నీరు గొప్పదా, హృదయ కన్నీరు గొప్పదా? కొబ్బరికాయ నీరు గొప్పదా, గుండెకాయ నీరు గొప్పదా? ఏది పవిత్రం? కన్నీళ్ళ కంటే పవిత్రమైన నీరు భూమి మీద ఏదైనా ఉందా? అప్పుడు పూజారి గారు, మీరు చెప్పండి, మేము కన్నీరు గార్చి ప్రార్థిస్తుంటే మాకు కొబ్బరి నీరు అవసరమా అన్నాను. ఆయన అన్నాడు, అక్కర్లేదు సార్, కన్నీళ్ళ కంటే పవిత్రం ఏముంది? అందుకేనా మీరు ఏడిచి ప్రార్థిస్తుంటారు ఎప్పుడు? ఏమిట్రా ఈ ఏడుపు కొట్టు మనుషులు అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు అర్థమైంది, మీరు కన్నీళ్లు గార్చేది ఆత్మల రక్షణ కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి క్రైస్తవుడు ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోవడం కాదు, ఉన్న ఆచార సాంప్రదాయాల యొక్క అసలు ఉద్దేశాలు నెరవేర్చేస్తున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, మరి అగరొత్తులు ఎందుకు వెలిగించారు సార్? చెప్పాను నేను, కొంతకాలానికి వెలిగించిన కొద్దిసేపటికి అగరొత్తి బూడిదైపోతుంది, పొగేమో గాల్లో కలుస్తుంది. కానీ క్రైస్తవుడు చేస్తున్న స్తుతి, తన జీవ స్తుతి, తన నాలుకతో చేస్తున్న స్తుతి డైరెక్ట్గా పరలోకానికి వెళ్తుంటే మాకు అగరొత్తి ఎందుకు అన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన అన్నాడు, హారతి ఎందుకు ఇవ్వరు సార్ అన్నాడు. హారతి ఎందుకు ఇవ్వరు సార్ అంటే అప్పుడు చెప్పాను నేను, ఒక కర్పూరం బిళ్ళ వెలిగించి దాన్ని దేవుడని చెప్పి దేవుని ముందు తిప్పి ప్రజల దగ్గరకు వస్తే దాన్ని వాళ్ళు కళ్ళకద్దుకుంటారు దీవెన కోసం. కర్పూరం బిళ్ళ కొద్దిసేపటి కరిగిపోతుంది. కర్పూరం బిళ్ళ వల్ల మనుషులు దీవించబడతారో లేదో తెలియదు, కానీ ఒక మనిషి తన జీవితాన్నే సజీవ యాగంగా సమర్పించుకొని వేదిక మీద నిలుచుండి ఆ తర్వాత ప్రజల మీద చేయి జాపితే వారు దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చెప్పండి, కర్పూరం బిళ్ళ గొప్పదా, ఒక మనిషి తన జీవితాన్ని యాగంగా సమర్పించి అనేకుల్ని దీవించడం గొప్పదా? కర్పూరం బిళ్ళ లాగే ఒక మనిషి తిరిగి నలుగుతూ దేవుని పని చేస్తున్నాడు. వాస్తవానికి కర్పూరం బిళ్ళ వెలిగించడం ద్వారా లాభం లేదు, మన బ్రతుకులే దేవుని కొరకు వెలగడం వల్లే లాభం ఉంది. సరే, మరి దీపాలు ఎందుకు వెలిగించాడు అన్నాడు వెంటనే. అప్పుడు కూడా చెప్పాను నేను, నూనె అయిపోగానే దీపం ఆరిపోతుంది, నా దేవుడు ఆరిపోకుండా ఉండే దీపాలను వెలిగించమన్నాడు. అందుకే మేము నూనె పోయడం మాని దేవుని జ్ఞానం పోసి మనుషుల్ని వెలిగించడం ప్రారంభిస్తున్నాం. వెలిగిన మనిషి చనిపోయే రూపు 1000 మందిని వెలిగిస్తున్నాడు. 1,000,000 దీపారాధన చేస్తే ఖర్చే కానీ నష్టమే కానీ లాభం లేదు. కానీ 1,000,000 మందిని వెలిగిస్తే దేశ భవిష్యత్తు బాగుంటుంది, ప్రపంచ భవిష్యత్తు బాగుంటుంది, అందరూ కలిసి ఉండగలుగుతాం, సమాధానంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత చెప్పిన తర్వాత ఆయన సంబరపడిపోయాడు, సంతోషపడిపోయాడు. దగ్గరకు వచ్చేసి నన్ను గట్టిగా హత్తుకొని, శభాష్,
ప్రతి ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉంది. మీరు ఈ తరపు వివేకానందలాగున్నారు, మీ దగ్గర అన్ని జవాబులు ఉన్నాయి. ఆయన కూడా అందరినీ కలుపుకొని పోయేవాడు. ఇలాగుంటే అసలు గొడవలే ఉండవు మనకు అన్నాడు. అని వెళ్ళేటప్పుడు ఇంకొక ప్రశ్న సార్ అన్నాడు. ఏంటి అన్నాను. సార్, మేము దేవునికి నైవేద్యం పెడతాం కదా, మీరెందుకు దేవునికి నైవేద్యం పెట్టరు తెలుసుకోవాలని అన్నాడు. నేనన్నాను, అప్పుడు నేను నా విశ్వాస జీవితంలో రక్షించబడ్డప్పుడు దేవునికి పెడదామని చూశాను, ఆయన ఎప్పుడు తినలా, మళ్ళీ నేనే తినేసా, ఎంత పెట్టినా ఆయన తినట్లేదు. ఎందుకయ్యా మీరు తినట్లేదని అడిగితే ఆయన అన్నాడు, నీ బలులు నైవేద్యములు నాకు అక్కర్లేదు, నువ్వు బీదలకు పెడితే నాకు పెట్టినట్టే అని అన్నాడు. నేను ఆకలితో వచ్చాను, నువ్వు నాకు పెట్టలేదు, బట్టలు లేకుండా వచ్చాను, నువ్వు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను అనారోగ్యంతో వస్తే నన్ను ఆదరించలేదు, ఇలా బైబిల్లో చెప్పాడు. అప్పుడు అర్థమైంది బీదలకు ఇస్తే ఆయనకి ఇచ్చినట్టేనని. ఇంకా ఆయన ముందు నైవేద్యం పెట్టడం మాని ఆయన చెప్పినట్లు బీదలకు పెట్టడం స్టార్ట్ చేశాం. అందుకే క్రైస్తవులు బీదలకు సహాయం చేస్తారు కదా. మీరు ఎవరికి చేసిన క్రీస్తుకు చేసినట్లే చేయుడే అన్నాడు. అందుకే బీదలకు సహాయం చేస్తారు. ఇప్పుడు చెప్పండి పూజారి గారు, మేము ఆచారాలు మార్చుకున్నామా, వాటి అసలు ఉద్దేశాలు నెరవేరుస్తున్నామా? ఆయన అన్నాడు, మీరు ఎక్కడ మార్చుకున్నారు సార్? మేము చేస్తున్న దాన్ని మీరు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది, క్రైస్తవుడు ఆచారాలు మార్చేవాడు కాదు, వాటిలోని అసలు ఉద్దేశాలు నెరవేర్చేవాడు. నేను చెప్పాను, 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు వచ్చి కూడా ఇదే చెప్పాడు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయ రాలేదు, దాన్ని నెరవేర్చుటకు వచ్చాను. ఆమేన్. మేము ఆచారాలు కొట్టివేయట్లేదు, వాటిలోని అసలు ఉద్దేశాలు నెరవేరుస్తున్నాం. క్రైస్తవుడి సాంప్రదాయం ఒక్క దేశానికి సంబంధించింది కాదు, ఒక ప్రపంచానికి సంబంధించింది కాదు, మొత్తం విశ్వమంతటికి సంబంధించిన విశ్వ సాంప్రదాయాలు క్రైస్తవుడు నెరవేరుస్తున్నాడు. క్రైస్తవుని పద్ధతులు పరలోకంలో కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుని స్తుతి ఆరాధన పరలోకంలో ఉన్నది. ఆమేన్. క్రైస్తవుడి వాక్యానికి సేవ చేయడం పరలోకంలో జరుగుతున్నది. క్రైస్తవుని ప్రార్థన కన్నీరు పరలోకంలో ఉన్నది. పరలోకంలో ఉన్న కొన్ని ఉన్నతమైన పవిత్ర పద్ధతులు ఎన్నో క్రైస్తవ్యంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలకు లేనట్టి గొప్ప ధన్యకరమైన పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, లోకానికి సమాధానం ఎలా చెప్పాలి? మనకు నచ్చినట్టు చెప్తే వాళ్ళు వింటారా? వారికి అర్థమయ్యేటట్టే చెప్పాలి. ఇదిగో ఈ పుస్తకం, దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఇంకా 600 ప్రశ్నలకు ఇందులో జవాబులు ఉన్నాయి. ఇప్పుడు నేను జస్ట్ కేవలం 4-5 చెప్పాను కదా, ఇందులో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. వెనకాల మీకు ఈ పుస్తకం అందుబాటులో ఉంది, తప్పకుండా సంపాదించుకోండి. సభ అయిపోగానే 10 నిమిషాలు మాత్రమే మీకోసం బుక్ స్టాల్ ఉంటుంది. ఈ పుస్తకాన్ని సంపాదించుకుంటే మీరు లోకానికి ఎలా సువార్త చేయాలో, అసలు ఏం జరిగింది, దేవుడు ఎందుకు ప్రజల్ని విడగొట్టాడు, ఇప్పుడు ఎందుకని ఇన్ని రకాల భాషలు, మతాలు, ఇన్ని రకాల వర్గాలు ఎందుకున్నాయి, మీకు ఈ పుస్తకం కూడా అర్థమయ్యేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకిలా చెబుతూ పోతుంటే 1-2 ఎన్నెన్నో విషయాలు. ఇప్పుడు చెప్పండి, భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైందా అవ్వలేదా? అపార్థమైందా అవ్వలేదా? అపార్థమయ్యింది. ఎందుకు అపార్థమైంది? ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్ల అపార్థమైంది. ఇక మీదట మనం క్రైస్తవుడు బోధ చేస్తుంటే, సువార్త చేస్తుంటే ఎదుటి వ్యక్తికి ఆవేశం కాదు, ఆలోచనే రావాలి. అలాగూ బోధించడం నేర్చుకుందాం. నన్ను ఒక పెద్ద ఆయన అడిగాడు, కిరణ్ పాల్ గారు, ఎందుకండి మీ క్రైస్తవులు ఎప్పుడు తెల్ల చీర కట్టమని చెప్తారు, స్త్రీకి తెల్ల బట్టలే వేసుకుంటారు ఎందుకు? భారతదేశంలో ఎవరైనా భర్త చనిపోతేనే తెల్ల చీర కట్టుకోవాలి, మీరేమిటండి యేసుప్రభు నమ్మితే తెల్ల చీర కట్టాలంటారు అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, లేదండి, క్రైస్తవుల్లో కూడా అందరు తెల్ల చీరలు వేసుకోరు, అందరిని కట్టుకోమని కూడా మేము చెప్పకూడదు. మీరే చెప్పండి, మీ మఠాలలో, మీ ఆశ్రమాలలో కాషాయపు చీరలు, కాషాయపు బట్టలతోనే మనుషులు తిరుగుతుంటారు, ఎప్పుడు వాళ్ళు కాషాయపు రంగు బట్టలే వేసుకుంటారు ఎందుకు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, వారు తమ జీవితాన్ని ఆ మఠానికి, దేవుని సేవకు సమర్పించుకుంటారు కాబట్టి రంగు బట్టలు వేసుకోకుండా శాంతికి చిహ్నంగా కాషాయ బట్టలు వేసుకుంటారు సార్ అన్నాడు. సేమ్ క్రైస్తవ్యంలో కూడా అంతే. ఎవరైతే తమ జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకొని ఇంకా రంగు బట్టలు నాకొద్దు, దేవుని ఇష్టమే నా ఇష్టం అని బతుకుతారు, అలాంటి వారు మాత్రమే తెల్లబట్టలు వేసుకుంటారు. సమర్పించుకున్న వాళ్ళు మాత్రమే తెల్లబట్టలు వేసుకొని బ్రతుకుతారు క్రైస్తవ్యంలో. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆయన ఆశ్చర్యపోయి, మరి మీరెందుకు తెల్లబట్టలు వేసుకోలేదు కిరణ్ పాల్ గారు, మీకు సమర్పణ లేదా అన్నాడు. లోకం అంతేగా, మంచి చెప్పేవాడి మీద వేలెత్తి చూపిస్తుంది కదా. మీరెందుకు
సమర్పించుకోలేదు అంటే అప్పుడు నేను అన్నాను, మీలాంటి వారందరూ దేశమంతటా రక్షణ పొందిన తర్వాత నేను తెల్లబట్టలు వేసుకుంటానన్నా. వందనాలు సార్ అని వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి సమాధానం ఇచ్చినప్పుడు వారికి ఆవేశం కాదు, ఆలోచనే రావాలి. మనం మాట్లాడితే వారికి కోపం రాకూడదు, ఆలోచనే రావాలి. ఇప్పుడు చెప్పండి, మీ గ్రామంలో వ్యతిరేకత రావడానికి కారణం ఎవరు? సాతానా? నన్ను ఒక ఆయన అడిగాడు, సార్ యేసు ప్రభుని నమ్మితే మా పెళ్లిళ్లకు, మా చావులకు, మా ఫంక్షన్లకు రాకూడదా సార్? రావద్దన్నాడా మీ దేవుడు అన్నాడు. బైబుల్లో ఎక్కడైనా ఒక్క వచనం చూపించండి, యేసు ప్రభుని నమ్మితే మనం క్రీస్తుని ఎరగని వాళ్ళ పెళ్లిళ్లకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని ఒక్క వచనం క్రైస్తవుడికి ఆజ్ఞగా ఉన్నట్టు చూపించండి. మనం పుట్టక ముందు నుంచి తాతలు చేసిన పొరపాటు బోధ అది. అది యూదులకు సంబంధించింది, అది యూదుల ఆజ్ఞ, అది యూదుల పద్ధతి. మనం యూదులమా? యేసు ప్రభు యూదుల్లోంచి వచ్చాడు, కానీ మనం క్రీస్తులో నుండి వచ్చాం. మనం యూదులం కాదు, మనం క్రైస్తవులం, క్రీస్తువారం. యూదుల పద్ధతి అది. యూదులు ఎవరితో కలవరు, వారు ఎవరిని కలుపుకోరు, వారు ఎవరి పెళ్లిలకు వెళ్ళరు, ఎవరి చావులకు వెళ్ళరు. అది యూదుల కోసం పాత నిబంధన కాలంలో ఉన్న ఆజ్ఞ. క్రైస్తవుడికి పౌలు భక్తుడు ఎప్పుడు అలాంటి ఆజ్ఞలు ఏ పత్రికలో ఇవ్వలేదు. అజ్ఞానానికి దూరంగా ఉండమన్నాడు, చీకటికి దూరంగా ఉండమన్నాడు, మూర్ఖత్వానికి దూరంగా ఉండమన్నాడు, లోక మర్యాదలకు దూరంగా ఉండమన్నాడు. అంతేగాని లోకులతో దూరంగా ఉండమని చెప్పలేదు. మనం ఎవరి చావుకైనా ఎవరి పెళ్లికైనా వెళ్ళొచ్చు, దాంతో ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే మనం బలిగా అర్పించింది, నైవేద్యంగా సమర్పించినవి మాత్రం ముట్టము అని చెప్పాలి. ఎందుకు? మేము కూడా దీక్షలో బతుకుతున్నామని చెప్పండి. మీ బంధువులు పొరపాటుగా మీరు తినకూడదు, మీకు బెటరు. నేను అలాగే చెప్తే నా బంధువులు నా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అరే అతను దేవుని దీక్షలో ఉన్నాడు, అతను తినకూడదు, మనం పెడితే శాపం వస్తుందని భయపడ్డారు. మనం ఏం చెప్తాం? వాళ్ళకి అపార్థమయ్యేటట్లు దేవుని నమ్ముకున్నానంటాం. అవును, నేను దేవుని దీక్షలో ఉన్నాను, దేవుని నిష్టలో ఉన్నానని చెప్పి చూడు, పొరపాటుగా నువ్వు తినకూడదు పెట్టనే బెటరు. ఆమేన్. అన్ని దీక్షలు, అన్ని నిష్టలు ఒకే పద్ధతులతో ఉండవు కదా. కొన్ని దీక్షలు, కొన్ని నిష్టలు, కొన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి. క్రైస్తవుడి నిష్ట జీవితకాలం కాబట్టి మనం చెప్పులు వేసుకొని వెళ్ళాలి, చెప్పులు లేకుండా ఉండక్కర్లేదు. ఎందుకంటే జీవితకాలం నిష్ట కాబట్టి. క్రైస్తవుడి దీక్ష జీవితకాలం కాబట్టి కుటుంబానికి దూరంగా ఉండక్కర్లేదు, కుటుంబంతో పాటు ఉండి మనసులో దీక్ష కలిగి ఉండొచ్చు. క్రైస్తవుని దీక్ష జీవితకాలం కాబట్టి మాంసం తినక్కర్లేదు అని చెప్పక్కర్లేదు, మాంసం తినొచ్చు. ఈ దీక్ష మనసుతో స్వభావాన్ని, ఆలోచన విధానాన్ని ముడిపెట్టాల్సిన దీక్ష. అంతేగాని ఏదో ఆహార పదార్థాల వల్ల దీక్ష ఎప్పుడు చెడిపోదు. ఓకే, క్రైస్తవ దీక్ష మనస్సుకు సంబంధించింది, మారు మనస్సుకు సంబంధించింది, స్వభావానికి సంబంధించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు చేస్తాను. ఒకవేళ మనం ఎవరి చావుకు, పెళ్లికి వెళ్ళినా ఇబ్బంది అవుతుంది అనిపిస్తే, ఒకసారి ఒక పాస్టరమ్మ గారు నన్ను ఇలా అడిగారు, అయ్యా నేను మా బాబాయ్ గారు చావుకి వెళ్ళాను, అక్కడ వంట చేస్తున్నారు, పొయ్యికి పూజ చేసి పొయ్యి మీద వంట చేస్తున్నారు సార్, ఇప్పుడు నేను తినాలా తినకూడదా అని అడిగింది. నువ్వేం చేసావమ్మా అంటే, తినకుండా వచ్చేసానని ఆవిడ. అప్పుడు చెప్పాను, నువ్వు తప్పు చేసావు. అదేంటి సార్, పొయ్యికి పూజ చేసి ఆ పూజ చేసిన పొయ్యి మీద వంట చేస్తే నేను ఎలా తినాలి? అమ్మా, ఒకవేళ మీరు పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేస్తే తినకూడదన్నది నిజమైతే, భారతదేశంలో 90% మంది రైతులు భూమి పూజ చేసినాకే వరి పండిస్తున్నారు కదా. ఆ లెక్క ప్రకారం నువ్వేం తినకూడదు, మరి ఎందుకు తింటున్నావు అని అడిగా. ఒక్కసారిగా నిజమే సార్ అంటుంది. నువ్వు బస్సు ఎక్కగానే ఫస్ట్ బస్ డ్రైవర్ ఏం చేస్తారు? అని అడిగితే షాప్ తెరవగానే వాళ్ళు ఏం చేస్తారు? ఒక అగరత్తి వెలిగించి పటం వైపు తిప్పిందే కాకుండా మొత్తం షాప్ అంతా తిప్పి, డబ్బులో పెట్టెలు కూడా తిప్పి, ఆ తర్వాత కదా నీకు ఇస్తాడు. మరి ఆ లెక్క ప్రకారం అసలు ఏ వస్తువు కొనుక్కోకూడదుగా. అంతెందుకండి, మీరు వేసుకున్న బట్టలు, చెప్పులు కదా, మీ వస్తువులన్నీ కూడా ఆయా షాపుల్లో వాళ్ళు పూజ చేసినాకే అమ్ముతున్నారా లేదా? మన దగ్గర ఉన్న ఫోన్స్తో సహా ఆయా షోరూంలో వాళ్ళు పూజ చేయకుండా అమ్మేస్తున్నారా? కార్లు పూజ చేయకుండా అమ్మేస్తున్నారా? ఇంకా మీకు బాగా ఇష్టమైంది బంగారం,
మార్వాడి వాడు పూజ చేయకుండానే బంగారం తయారు చేస్తాడా? తీసి ఇక్కడ ఏంట్రా బంగారం చూద్దాం, అమ్మో నా బంగారం అంటావు. అందుకే చెప్తున్నాను, నీకు నచ్చినట్లు ఆలోచిస్తే ఎప్పుడు లోకంలో వివాదమే. పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేయడం, అక్కడ ఏంటది, బలి లేదు, నైవేద్యంలేమీ లేవు. కట్టికేమని అంగడికి వెళ్తావు, మనస్సాక్షి నిందారోపణ లేకుండా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నావుగా, అవునా కదా? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకున్నాకే తింటావు కాబట్టి అది పరిశుద్ధమైపోతుంది. హోటల్కి వెళ్తావు, హోటల్కి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఆర్డర్ పెడతావు, వచ్చింది తినేస్తావు ప్రార్థన చేసుకొని. లోపల వాడు పూజ చేయకుండానే చేస్తున్నాడంటావా? మరేంటండి? మనకి ఏదైనా సరే తెలియకుండా మన ముందుకు వస్తే మన ప్రార్థన దాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఏదైనా బలి నైవేద్యానికి సంబంధించి తెలిసి వస్తే మన నిష్ఠా దీక్ష గురించి చెప్పండి, వాళ్ళే పెట్టకుండా తీసుకెళ్ళిపోతారు. ఇవన్నీ వృత్తి ధర్మానికి సంబంధించినవి. పొయ్యికి పూజ చేసి వంట చేసే వాళ్ళని అడగండి ఎందుకు చేస్తారు అలాగని. వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యయ్యో మేము ఏ బలులు నైవేద్యంలు అర్పించమండి, ఓ అగ్నిదేవుడా మేము మా పని ప్రారంభించాం, ముగిసే వరకు మాకు సహాయం చేయమని మాత్రమే చేసుకుంటారంట. అంతేగాని అగ్నిదేవుడా పైన పెట్టిందంతా నీకే, సమర్పణ ఏం చేయరుగా. నీకెట్లా నిషిద్ధమైంది? ఇలా అనవసరంగా వివేకం లేకుండా మనమే మన దేశానికి విరుద్ధంగా అపార్థమైతే సువార్త ఎలా జరుగుతుంది? సువార్త ఎలా జరుగుతుంది? కాబట్టి పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎంత వివేకంగా జ్ఞానంగా ఉంటే సమాజానికి అంత త్వరగా దేవుని వార్త, సువార్త అందుతుంది. ఇప్పుడు చెప్పండి, సువార్త అందకుండా ఉండడానికి ఆటంకములు కలిగించింది ఏమిటి? ఎవరు? సాతానా? మనమే, మన అజ్ఞానం, మన తొందరపాటుతనం. కాబట్టి మీరు మీ బంధువుల పెళ్ళిళ్ళకు వెళ్ళండి, వాళ్ళ చావులకు వెళ్ళండి, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళండి, అందరితో కలిసి ఉండండి. కానీ చెప్పండి నేను నిష్టలో ఉన్నాను, ఇదిగో నేను ఇది తినకూడదు, ఇది ముట్టకూడదు అని చెప్పండి. పొరపాటుగా అవి నీకు బెటరు. నీకోసం అవసరమైతే స్పెషల్గా చేసి పెడతారు వాళ్ళు దీవించబడడం కోసం. దీక్షలో ఉన్నామని చెబితే వారిని గౌరవించేది భారతదేశం. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రజ, కాలం నిన్ను దాటిపోకమునిపే లోకానికి దేవుని వార్తను అందించడానికి సిద్ధపడు. ఎంతమంది బంధువుల్ని పోగొట్టుకున్నావు వాళ్ళ చావులకు వెళ్లకుండా? ఎంతమంది బంధువులను పోగొట్టుకున్నావు వాళ్ళ పెళ్లిలకు వెళ్లకుండా, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్లకుండా? ఎంతమందికి నువ్వు అపార్థమయ్యావు? నీ స్నేహితులను ఎంతమందిని పోగొట్టుకున్నావు? నీ వల్ల వారు క్రీస్తుని, సువార్థికుల్ని కూడా ద్వేషించి ఎక్కడ సువార్త విన్నా సరే నీ వల్ల తృణీకరించారు వాళ్ళు. చూసారా? నీ బంధువులకు, నీ స్నేహితులకే సువార్త చెప్పడం నీకు రాకపోతే లోకానికి ఏం చెప్తావు? మరో విచిత్రం, మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళండిరా అంటే ఆదివారాలు మానేసి మరీ వెళ్తుంటాం. అదో పిచ్చి పని, చాలా తప్పుడు పని. ఆదివారాలు మందిరాన్ని విడిచిపెట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే కూడా ఆదివారం ఆరాధన అయిపోయినాక వెళ్ళాలి. ఇప్పుడు అంటారేమో, సార్ అప్పుడు వెళ్ళేలోపు తాళి కట్టేస్తారుగా. నువ్వు కట్టవుగా, పోయి కట్టుకొని. కాదు సార్ లేట్గా వెళ్తే వాళ్ళు బాధపడతారు. బాధపడని వాళ్ళకి చెప్పు, వీళ్ళందరూ వచ్చి అక్షంతలు వేశారు కానీ నేను ఇక్కడ పెళ్లి బాగా జరగాలని అక్కడ కన్నీళ్ళు గార్చి వచ్చాను, వాళ్ళ జీవితాలు బాగుండాలని దేవుని దగ్గర ప్రార్థన చేసి వచ్చాను, అందుకే నాకు లేట్ అయ్యింది. అందరు అక్షంతలు వేసి తినేసి పోతారు, నువ్వు వెళ్ళిపోకు. నువ్వు అక్కడే సాయంత్రం వరకు ఉండి వాళ్ళ మిగతా పనుల్లో సహాయం చెయ్యి. ముందొచ్చి వెళ్ళిన వాళ్ళనే మర్చిపోతారు కానీ తర్వాత వచ్చి ప్రేమ చూపించిన నిన్ను. అలా నువ్వు ఆదివారానికి న్యాయం చేస్తూనే నీ పట్ల వారికి ప్రేమ, అభిమానంతో పాటు నీవు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. సమాజంగా కూడుట అసలు మాననే కూడదు. మనం మానకుండా దేవుణ్ణి ఆరాధించాలి కలిసి. మీకు తెలుసా, ఇలా సమాజంగా కలిసి మానక కూడినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరిని బట్టి మరొకరికి దేవుని దయ కలుగుతుంది, ఒకరిని బట్టి మరొకరికి కృప కలుగుతుంది, ఒకరిని బట్టి మరొకరి ప్రార్థనలు దేవుడు వింటుంటాడు. ఇక్కడ కొందరు నీతిమంతులు ఉండొచ్చు, కొందరు పాపులు ఉండొచ్చు, కొందరు బలహీనులు ఉండొచ్చు, కొందరు పరిశుద్ధులు ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, అందరిని బట్టి ఇక్కడ దేవుడు కలిసి మనం చేసి స్తుతిస్తుంటే అందరి మీద తన హస్తం ఉంచుతాడు, అందరి ప్రార్థనలు వింటాడు, అందరి మొర వింటాడు. దేవుని మందిరంలో అందరి ప్రార్థనలు వినబడతాయి. ఈ స్థలములో ఎవరు ప్రార్థించినా ఆయనకు వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు, కలిసి మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు, కలిసి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, గృహకూటాలు జరుగుతున్నప్పుడు వెళ్ళి అక్కడ ఖచ్చితంగా కూర్చొని ప్రార్థిస్తే
ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేస్తే వినని ప్రార్థన కూడా అందరితో కలిసినప్పుడు వింటాడు ఆయన. ఒకని నీతిమంతుని బట్టి అనేకుల్ని కనికరిస్తాడు ఆయన. 10 మంది నీతిమంతులను అందరినీ కనికరిస్తానని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఈ చివరి రోజుల్లో దేవునికి అతి సమీపంగా ఉండడమే కాదు, ఏ విధంగా సమాజానికి దేవుని దగ్గర చేయాలో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, లోకానికి క్రైస్తవుడు అపార్థం అవడానికి కారణం సాతానా? మనమే, మన నోరు, మన అజ్ఞానం. అయితే ఈ అజ్ఞానం మనకెలా అలవాటైంది? ఒకప్పుడు బ్రతికిన పెద్దలు తొందరపడ్డారు, వారు లేఖన పరిశోధన లేకుండా. ఒకప్పుడు బ్రతికిన పెద్దలు ప్రార్థనా వీరులు, పరిశుద్ధులు, మహానుభావులు, ప్రాణాన్ని పణంగా పెట్టి సేవ చేసిన సైనికులు. కానీ దేవుని జ్ఞానం విషయంలో వారు కొంచెం అనుభవ జ్ఞానం తగ్గింది వారికి అప్పుడు. ఎందుకంటే వారు మోకరించి విరిగి నలిగి ప్రార్థనలో గది ఉండి సంఘం కట్టేవారు, కన్నీళ్లతో ప్రార్థిస్తూ విశ్వాసుని కట్టేవారు, మానక దేవునితో నడుస్తూ అందరినీ నడుపుతుండేవారు. కానీ లేఖన పరిశోధన చేసి లోకానికి ఎలా జవాబు చెప్పాలి, ఎలా సమాధానం చెప్పాలనే దాని మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. నేను ఎవరికి జవాబు చెప్పను, నేను దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, దేవుడే అందరికీ జవాబు చెప్తాడు అనుకునేవాళ్ళు. అలా 90% మంది పెద్దలు దేవుడే చూసుకుంటాడని వదిలేశారు. కాబట్టి కేవలం సంఘాల్లో ప్రజలు చేర్చబడ్డారు, కానీ ప్రజల్లోకి సమాధానం ఎలా చెప్పాలో జ్ఞానం చేర్చబడలేదు. మీకు తెలుసా, 100 మందిని రక్షిస్తే 1000 మందికి శత్రువులం అయ్యాం మనం. 1000 మందిని రక్షిస్తే 10,000 మందికి శత్రువులం అయ్యాం. 10,000 మందిని రక్షిస్తే 1,00,000 మందికి శత్రువులం అయ్యాం. ప్రజలు రక్షించబడుతున్నారని సంబరపడ్డావు, కానీ నీ నోటి మాట వల్ల అపార్థాలు పెరగడం ద్వారా కొందరు సువార్త గుర్తించట్లేదని తెలుసా నీకు? కొందరు అర్థం చేసుకోలేకే అపార్థం చేసుకుని నిన్ను ద్వేషిస్తున్నారని తెలుసా నీకు? నీ వల్ల వాళ్ళు క్రీస్తును కూడా ద్వేషించి దూషిస్తున్నారని తెలుసా నీకు? ఇప్పుడు చూడండి, క్రైస్తవ వ్యతిరేకులుగా ఎవరైనా మాట్లాడితే బైబిల్లో అక్కడక్కడ భక్తులు చేసిన పొరపాట్లో, మనుషులు చేసిన పొరపాట్లో ఎత్తుకొని నిందిస్తారు, కానీ క్రీస్తును నిందించడానికి వారి దగ్గర ఏ అవకాశం లేదు. అందుకే మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుతుంది. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏం మారాలి? మన ఆలోచన విధానం మారాలి. అందుకే ఈ పుస్తకాలు మీరు చదివినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. ఎవరైనా దేవుడు లేడు అనే వ్యక్తులు మీకు కనబడితే ఈ పుస్తకం ఇవ్వండి. ఇందులో ఉన్న సంగతులు 50 ప్రశ్నలు ఉన్నాయి. సైన్స్కు సైన్సే చేసిన సువార్త ఈ పుస్తకం. ఒక ఆయన అన్నాడు, క్రీస్తు కాశ్మీర్ వచ్చాడని. నేను అన్నాను, క్రీస్తు కాశ్మీర్ రావడం ఏమిటి? అన్ని దేశాలకు వచ్చాడు నా దేవుడు. అన్ని దేశాలకు రావడం ఏమిటి సార్ అన్నారు. అయితే ఈ పుస్తకం చదవమన్నాను, ఈ బుక్ చదవమన్నాను. అప్పుడు ఈ బుక్ చదివిన తర్వాత అన్నాడు, అయితే ఈ లెక్క ప్రకారం అన్ని దేశాలకు ఆయనే దేవుడు సార్ అన్నాడు. సో ఆయన అందరికీ ప్రభు అనే అద్భుతమైన నిరూపించే గ్రంథం ఈ పుస్తకం. దేవుడు సమీపించడానికి తేజస్సులో ఉంటాడు కదా, ఆయన్ని దేవదూతలు కూడా చూడలేక ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తుంటారు. అలాంటి దేవుణ్ణి మనం పరలోకం వెళ్ళినప్పుడు చూసే అవకాశం మనకు ఉంటుందా? ఆయన సమీపించడానికి వెలుగులో కదా ఉంటాడు. ఎలాగా? ఇదిగో ఈ పుస్తకంలో అలాంటి రహస్యాన్ని విడుదల చేస్తేనే తప్పకుండా ఈ అదృశ్య దేవుడు అనే పుస్తకాన్ని మీరు చదివితే మీకు అద్భుతమైనటువంటి సందేశం మీకు అందుతుంది. ఇక మనం ప్రార్థన చేస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది, భూలోకంలో కూడా విప్పబడుతుందని విన్నారు. కానీ ఏం బంధించి ఏం విప్పాలి సంఘానికి తెలియదు. అసలు దేవుడు ఏం బంధిస్తాడు పరలోకంలో సంఘానికి తెలియదు. మనం ఏం బంధించి ఏం విప్పాలి తెలీదు. ఇదిగో ఈ పుస్తకం పేరు న్యాయస్థానం, విశ్వ న్యాయస్థానం. పరలోకంలో ఒక న్యాయస్థానం ఉంది. అక్కడ దేవుడు ఏం బంధించి ఏం విప్పుతున్నాడో నీకు నేర్పించడమే కాదు, నీ ప్రార్థనా గదిని పరలోకంలో భూలోకంలో ఉన్న వాటిని కూడా విప్పి బంధించగలిగిన అంతస్తుకు తీసుకెళ్తుంది ఇందులో ఉన్న దేవుని జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏమేం చదువుతారో అవన్నీ మీకు ఇలా కనబడుతూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న పిల్లలు కూడా ఈజీగా చూస్తూ చదివేసేలాగా ఉంటాయి. తప్పకుండా ఈ పుస్తకాలని సంపాదించుకోండి. 6 పుస్తకాలు ఏమండి, మీరు కేవలం ఒక చీరగా ఉన్న ఖరీదు. మీకు నిత్యత్వం అంతా దేవుని జ్ఞానం దొరికే అంత. దేవునికి స్తోత్రం. మీరు ఏమిచ్చినా రుణం తీర్చలేనంత జ్ఞానం ఇందులో ఉంది. దేవుని గ్రంథాన్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి కావలసిన ఆలోచన ఇందులో ఉంది. సమాజానికి వెలుగుగా నిలబడడానికి కావలసిన తేజస్సు ఇందులో ఉంది. ప్రతిరోజు 8:30 గంటల పాటు దేవుని దగ్గర కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే దేవుడు ఈ సత్యమంతా అర్థమయ్యేటట్లు చేసి ప్రజలకు బోధించేటట్లు నన్ను సిద్ధపరుచుకున్నారు. ఏ విధము చేతనైనా ప్రజలు సత్యమందు స్థాపించబడి దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడమే అతి ముఖ్యమైన పని. ఆమెన్. మనుషులు గణపరచబడకపోవడం దేవుని చేతిలో ఉంది. కానీ సత్యం ఎప్పుడు అందరితో గణపరచబడాలి, అందరూ సత్యమందు స్థాపించబడాలి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ పుస్తకాల్ని తప్పకుండా సంపాదించుకోండి. మీరు దీంట్లో ఉన్న జ్ఞానానికి ఎప్పుడు వెలగట్టలేరు. మీరు ఇచ్చే డబ్బు కేవలం దీన్ని ప్రింట్ చేయడానికి కావలసిన దానికి మాత్రమే సరిపోతుంది. ఫ్రీగా ఇవ్వాలని నాకు ఉంది, కానీ ఏమైందంటే స్టార్టింగ్లో నేను బుక్స్ రాసినప్పుడు టైప్ చేసేవాడి దగ్గరికి, డిటిపి చేసేవాడి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా నాకు పుస్తకాలు టైప్ చేసి ఇవ్వము, నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేదను, డిజైన్ చేయమంటే వద్దు సుమి, నేను రోడ్డున పడేదను, నాకు డబ్బులు కావాలన్నాడు. సరే అన్నాను. తర్వాత ప్రింటింగ్కి వెళ్ళాడు. ప్రింటింగ్ చేయడానికి వెళ్తుంటే ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి, సహోదరుడా ఫుల్ ట్యాంక్ కొట్టుము, నేను నీకోసం ప్రార్థించదనంటే ఉద్యోగం ఊడును, డబ్బులు ఇవ్వమన్నాడు. సరే అన్నాను. ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి, సహోదరుడా పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వు, ప్రజలకు పంచుదాం అంటే వద్దు సుమి, నేను రోడ్డున పడేదను, నాపై దయ చూపించి డబ్బులు ఇవ్వమన్నాడు. ఇప్పుడు కాబట్టి ఇది ఫ్రీగా గాల్లోంచి ఊడిపడ్డాయా? కాదు కదా. వీటిని తయారు చేయడానికి ఒక కష్టం ఉందా? ఓ 10 మంది కలిసి కష్టపడుతూ ఉంటారు ఎప్పుడు దీన్ని నిర్మించడానికి. కాబట్టి వాళ్ళకి ఇది నిర్మించడానికి ఎంత అయిందో వాళ్ళకి ఇచ్చి, దీంట్లో ఉన్న జ్ఞానం మాత్రం మీకు ఫ్రీయే. దీనికి మీరు ఎప్పటికీ వేలగట్టలేరు. ఆమేన్. తప్పకుండా ఈ పుస్తకాల్ని సంపాదించుకొని దేవుని జ్ఞానాన్ని పొందుకోండి. చనిపోయే లోపే దేవుని ఆలోచనతో నింపబడండి. అప్పుడు లోకానికి మీరే జవాబై వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మధ్యాహ్నం నేను మీకు చెప్పాను, సరిగ్గా 8 గంటలకు నాకు మైక్ ఇస్తే 10 గంటల వరకు నేను మీతో మాట్లాడతాను అని. ఎందుకంటే దూరం నుంచి వచ్చిన వారు కూడా తిరిగి వెళ్ళడానికి బాగుంటుంది అని. కానీ మీరు అందరు రావడం ఆలస్యంగా వచ్చారు. సరే కనీసం 8:30కైనా పిలుస్తారు కదా అని ఎదురు చూశాను. 8:30కు కూడా పిలువలేదు. సరే తర్వాత అయినా తొందరలో పిలుస్తారంటే కాదు, 9 గంటలకు ఇస్తానన్నారు. మరి నేను చెప్పిన టైమింగ్ ఏంటి? 8 నుంచి 10. ఇప్పుడు 9కి ఇస్తే నేను ఎప్పుడు ముగించాలి? 9 నుంచి 10. ఎందుకంటే ఆలస్యంగా వచ్చింది ఎవరు? మరి మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు కావలసినంత పెడితే ఇంకా అదే నిర్లక్ష్యం ఉంటుంది. అప్పుడు మీకు ఇంకెప్పుడు అలాగే వస్తారు. దేవుని సన్నిధికి ఎప్పుడు ఆలస్యంగా రాకూడదు. అక్కడ పాటలే పాడతారు కదా, పాడినీలే 4 పాటలు అయినకి వెళ్దాం. తప్పు. వాళ్ళ పాటల గురించి మీకు అనవసరం. నువ్వు చెప్పిన సమయానికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు, నిన్ను చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత దాకా వచ్చింది కాబట్టి ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పి ప్రార్థన చేస్తాను మీకోసం. సో ఇప్పటిదాకా చెప్పింది అర్థమైంది కదా. జాగ్రత్తగా అందరితో కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి, మీ నిష్టను దీక్షను చెప్పండి. మీరు ఏం తినకూడదో ఎందుకు తినకూడదో చెప్పండి. దేశానికి దేవుని వార్త అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతాడు, క్రైస్తవుడు కూడా అర్థమవుతాడు. ఆమేన్. క్రైస్తవ్యం మతం కాదు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ మతం ద్వారా, ఏ కులం ద్వారా, ఏ రాజకీయ పార్టీ ద్వారా, ఏ సేవా సంస్థల ద్వారా దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు మారినట్లు చరిత్రలో లేదు. ఒకవేళ మారిన వాళ్ళు మరలా లోకంలో కలిసిపోయారు. కానీ ఇదిగో ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, పేకాటగాళ్ళు మారారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది. మతాలు మారొద్దు, కులాలు మారొద్దు. కేవలం దేవుడు ఎవరో తెలుసుకుంటే చాలు, దేవుడే అందరినీ మార్చుకుంటాడు. ఆమేన్. రైట్. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనలు ఆలస్యమయ్యాయా? చాలా అయ్యి ఉంటాయి కదా. కూతురు పెళ్లి కాకపోవడము, కొడుకు పెళ్లి కాకపోవడము, లేకపోతే ఉద్యోగాలు రాకపోవడము, ఇల్లు కట్టుకోలేకపోవడము, అప్పులు పోకపోవడము, లేదంటే ఏవైనా రోగాలు త్వరగా నయం కాకపోవడము, ఇలా ఎన్నో ఆలస్యాలు మీ జీవితంలో జరిగాయి. మీకు శుభవార్త. ఎవరి జీవితంలో అయితే దేవుడు మీరు అడిగినవి ప్రార్థనలు ఆలస్యం చేస్తున్నాడో వారు అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వారి వల్లనే ఆయన మహిమపరచబడతాడు. దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వారి విషయంలోనే దేవుడు కొన్ని ప్రార్థనలు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మాత్రమే ఓర్చుకోగలవని ఆయనకు తెలుసు. నువ్వు మాత్రమే ఓర్చుకోవడం ద్వారా సాతాను సిగ్గుపడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు మాత్రమే ఓర్చుకొని చాలా మంది కొరకు సిద్ధపడతావు. నీకు తెలుసా, ఓర్చుకొని సహిస్తున్న వారి హృదయము విరిగి నలుగుతుంది, వారి మనస్సు విరిగి నలుగుతుంది. ఇలా వారు విరిగి నలిగినప్పుడు వారు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి త్వరగా వెళ్తుంది. మీకు తెలుసా, విరిగి నలిగిన హృదయం చేసే ప్రార్థనకి సాతాను వాడి సైన్యం కూడా అడ్డుపడలేరు. అంత శక్తి విరిగి నలిగిన హృదయానికి ఉంటుంది. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు యెహోవా ఆసన్నుడు. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కాబట్టి మీరు దేవుణ్ణి అడిగినప్పుడు ఏమైనా ఆలస్యం అయితే మీకు బాధ కలుగుతుంది, త్వరగా నెరవేరకపోతే వేదన కలుగుతుంది, వాళ్ళు వీళ్ళు అనే మాటలకు మీరు గాయపరచబడుతుంటారు. కానీ ఓర్చుకుని దేవునితో పాటే కొనసాగుతున్నారు, విరిగి నలిగిన మనస్సు చేసే ప్రార్థన కోసం. ఆమేన్. మీకు ఇంకో మాట చెప్తున్నాను, మీ జీవితంలో ఏవైతే లేట్ అయ్యాయో, ఆలస్యం అయ్యాయో, ఇప్పటి నుంచి దానికోసం ప్రార్థన చేయడం మానేసేయండి. గర్భఫలం రాలేదు, దానికోసం ఏడవకండి. పెళ్ళిళ్ళు వెంటనే జరగలేదు, దానికోసం అడగండి. ఉద్యోగం రాలేదు, అడగండి. మీకు ఏది త్వరగా రాలేదో దాని గురించి ఇప్పటి నుంచి అడగండి. ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నాలాగే బాధపడే వాళ్ళు, నాలాంటి సమస్యతోనే చాలా మంది భూమి మీద ఉన్నారు, మొదట వారిని విడిపించు, తర్వాతే నన్ను విడిపించు అని ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడి నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మొదట వారిని విడిపించు నాయన, తర్వాతే నన్ను అని నీ గురించి ఏడవడం మాని నీలాగే బాధపడుతున్న వాళ్ళ గురించి ఏడు. ఎందుకంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తప్ప ఇంకెవరికి. కాబట్టి నువ్వు వాళ్ళ కోసం నిజంగా ఏడవగలుగుతావు, నిజంగా కన్నీళ్లు గార్చగలుగుతావు. నిస్వార్థంగా వేరొకరు గురించి నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీ ప్రార్థన వల్ల వారు విడుదల పొందుతారు. వారు విడుదల పొందిన ఫలం నీ పిల్లల పిల్లలకి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లల పిల్లలకి ఇస్తాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు అడగగానే ఇప్పుడే కావాలా, నీ పిల్లల పిల్లకి కూడా కావాలా? అయితే నువ్వు కొంచెం ఓర్చుకుని విరిగి నలిగి అనేకుల కొరకు మొరపెట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ మాటకు ఆధారం ఎక్కడుంది? పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ మాట చెప్పాడు. నేను వెంటనే అయ్యా మరి లేఖన ఆధారం ఏమిటని కూడా అడిగాను. అప్పుడైనా తిమోతి పత్రిక మొదటి పత్రిక చూడండి 2వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్కి ఆధారం ఇచ్చారు. చూస్తారా? తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి. అమ్మా, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఏమిటంట? అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును. ఇప్పుడు చెప్పండి, మనం సుఖముగా సౌఖ్యంగా ఉండాలంటే ఏం చేయాలంట? అందరి కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడు నేనేం చెప్పాను? నీ కోసం నువ్వు ఏడవడం మాను, నీలా బాధపడే అందరి కోసం ఏడువు, నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఉంటావు. సమాధానం నిన్ను వెంటాడుతుంది. ఆమేన్. మీరు మీ సుఖభోగముల నిమిత్తమే అడుగుతున్నారు కాబట్టి మీకేం కలగదు. మీరు నా చిత్తానుసారముగా ఏది అడిగినను అది మీకు కలుగునని చెప్పాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం మన కోసం ఏడుస్తున్నామా, దేవుని చిత్తం కోసం ఏడిచామా? మన కోసం ఏడిచాము, అందుకే ఇన్నాళ్ళు ఆలస్యమైంది. నీలాగే బాధపడే అనేకుల కోసం ఏడ్చి చూడు. ప్రతిరోజు నువ్వు గుండె మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోయే రోజు వస్తుంది. దేవునికి నచ్చినట్టు బతుకుతున్నాననే గొప్ప ధైర్యం నీకు వస్తుంది. ఈరోజు 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, లోకంతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు సువార్తకు సేవకులకు ఆటంకం కలుగుతుంది. రెండవది మన ప్రార్థనలు నెరవేరాలంటే ముందు మనలా బాధపడే మిగతా వాళ్ళ కోసం మనం ఏడిచి ప్రార్థించాలి. మన బిడ్డలు బాగుపడట్లేదు అనుకో, ముందు వేరే వాళ్ళ బిడ్డల కోసం ఏడిచి చూడు. నీ పని, నువ్వు ఆయన పని చేస్తే ఆయన నీ పని చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇలాంటి విషయాలు 1, 2 ఎన్నో సంగతులు మీతో మాట్లాడాలి. అందుకే నేనేమన్నాను, మీరు త్వరగా రావాలి. 8 గంటలకు వస్తే 10 గంటల వరకు 2 గంటలు మీరు 9కి వస్తే 11 దాకా మాట్లాడతానా? సేవకుడు దేవుని ఆత్మచేత నడిపించబడ్డవాడు చెప్పినట్టు ప్రజలు వినాలి. ఇట్లాగే మీకు నచ్చినట్టు మేము ఉంటూ పోయామంటే ఎక్కడేసిన గొంగలి, మనం అందరం దేవునికి నచ్చినట్టు మారాలి. సభలు పెట్టినప్పుడైనా ఓ పద్ధతి, ఓ సమయాన్ని మెయింటైన్ చేయాలి కదా. అఫ్కోర్స్ మీకు చాలా పనులు ఉండొచ్చు, కరెక్టే. అలాగని చెప్పి ఒకడి కోసం 10 మంది ఆగకూడదు. అక్క నువ్వు పోయేటప్పుడు చెప్పే, నేను వస్తా. ఎంతమంది తోకలు పట్టుకొని ఉంటారు? ఒకరిద్దరి కోసం ఒక ఆటోనే ఆగిపోయి ఉంటుందిగా. ఎప్పుడు అలా చేయకూడదు. ఒకరి కోసం అందరు ఆలస్యం అవ్వనేకూడదు. అవసరమైతే వారు ఎవరో బైక్ ఎక్కి వస్తారు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో దింపుతారు. ముందు మందిరానికి పరుగున రావడం నేర్చుకోవాలి. ఒకరిని బట్టి అందరికీ ద్వారం మూయబడ్డట్టేగా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుని సన్నిధికి పరుగున ఇష్టంగా రావాలి. చెప్పిన సమయం కంటే 5 నిమిషాలు ముందుండి మోకరించి ప్రార్థిస్తే వారితో పాటు తిరిగి పరిశుద్ధాత్ముడు కూడా ఇంటికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశగల ప్రాణం తృప్తిపరచబడుతుంది. ఆమేన్.
అయినా సరే 10:30 వరకు నేను మీతో మాట్లాడుతున్నాను కదా. ఒక 35 నిమిషాల ముందు నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. దయచేసి దేవుని సన్నిధిలో మా ఆదివారపు ఆరాధన అయినా సరే నిర్లక్ష్యంగా రాకండి. ఆరాధన స్టార్ట్ అయినట్టుంది, ఇప్పుడు వెళ్దాం. పాటలు అయిపోయినట్టున్నాయి, ఇప్పుడు వెళ్దాం. వాక్యం స్టార్ట్ అయినట్టుంది, ఇప్పుడు వెళ్దాం. తప్పు. నువ్వు దేవుని సన్నిధికి నీ శ్రద్ధను, నీ ఇష్టాన్ని చూపించుకోవాలి. వచ్చి ప్రభువా ఇదిగో ఎవ్వరు రాకముందు రాగలిగాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య, నీ సన్నిధిని ప్రేమిస్తున్నాను. ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముగించబడుతుంది కాదు నీకు కావాల్సిందే. నువ్వెప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలని నీకు శ్రద్ధ పెరగాలి. అది చాలా ముఖ్యం. పేరుకు క్రైస్తవులం, రోజు రోజుకి శ్రద్ధ తగ్గిపోతుంది. పేరుకు క్రైస్తవులం, మూఢనమ్మకాల్లో ఇంకా అలాగే ఉన్నాం. పేరుకే క్రైస్తవులం, ఇంకా ఇప్పటికీ ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు చూడకుండా ఇల్లు కట్టం. ఇట్లా అయ్యగారు ప్రార్థన చేసి నూనె పోసి ఈ సందులోంచి పోతే ఆ సందులోంచి వాస్తు చూసి తోడొస్తాడు. మా అయ్యగారు పోయారు, ఇప్పుడు నువ్వు రా. దేవునికి తెలీదా నువ్వు చేసే పిచ్చి పని? నీకు తెలుసా, వాస్తులను నమ్మడం ద్వారా ఏ లాభం లేదు, నష్టాలే. వాస్తుని నమ్మడం వల్ల నష్టాలే ఉన్నాయి. ఎందుకంటే వాస్తులు నమ్మితే నిజంగానే ఆశీర్వాదాలు ఉన్నాయని నిజమైతే, వాస్తును నమ్మితే అభివృద్ధి జరుగుతుంది నిజమైతే, నా దేశం ఎందుకు ఇంకా అభివృద్ధి కాలేదు, విదేశాలు ఎందుకు అభివృద్ధి అయ్యాయి? వాళ్ళు వాస్తుని నమ్మరుగా. మరి నేను దుబాయ్, తర్వాత ఖతార్, ఆ తర్వాత అబుదాబి, ఆ తర్వాత సింగపూర్, ఆ తర్వాత ఏంటది కువైట్, ఈ దేశాలన్నీ తిరిగాను నేను. మీ పాస్టర్ గారు కూడా అన్నారు కదా, సింగపూర్ వెళ్ళినప్పుడు ఆయన పుస్తకాలు అక్కడ తీసుకున్నానని. సో చాలా చోట్ల నా పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికీ. సరే, అది అలా ఉండేస్తే ఏ దేశానికి వెళ్ళినా సరే నేను వాళ్ళని అడిగాను, మీరు ఏ వాస్తును నమ్ముకున్నారు, మీకు ఎవరు వాస్తు చూపించారో చెప్పండి, మా దేశానికి తీసుకెళ్ళిపోతా. మా దేశం అసలు రోడ్లే బాగుండవు, మీకు రోడ్లు బాగుంటాయి, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, అందరికి ఉద్యోగాలు ఉంటాయి, నంబర్ 1 భోజనం ఉంటుంది. ఎడారిలో మీకు ఇన్ని బాగుండడానికి ఏ వాస్తు చూశాడు, ఎవడు చూశాడు? ఆ వాస్తుని చూసినోని నాకు ఇవ్వు, నా దేశానికి తీసుకెళ్తాను. పేరుకు హైవే, కానీ ప్రతి హైవేలో గుంటలుంటాయి, ఉన్నట్టుండి సడన్గా ఎత్తొచ్చి కింద పడతాం. పేరుకు హైవే, కానీ ఒక్క హైవే బాగోదు, ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి. కొంత దూరం బాగుంటే మరి కొంత దూరం బాగోదు. నా దేశం బాగోలేదు, నా దేశాన్ని బాగు చేసుకోవాలి. నా దేశంలో బీదలు బాగుపడట్లా, వాళ్ళ దేశంలో అసలు బీదలు అనే వాళ్ళు బయటికి కనబడరు. అందరు పని చేసుకొని బతుకుతున్నా సరే వాడు బీదోడు అన్నట్టు అనిపించదు. తినేటప్పుడు అంత తృప్తిగా మంచి ఆరోగ్యకరమైన భోజనం. మన దేశం అంతా కూడా మంచి భోజనం అంతా, మంచి ఫ్రూట్స్, మంచి అన్ని బయట అమ్మేసుకుంటున్నాం. మనకేమో 3rd క్వాలిటీ 4th క్వాలిటీ తింటున్నాం. రోగాలు వస్తే వాళ్ళ దగ్గర నుంచి మంచి మందులు కొనుక్కుంటున్నాం. ఎంత గ్రేటో. ఆరోగ్యకరమైన భోజనం అమ్ముకొని అనారోగ్యాలకు మందులు కొనుక్కుంటున్నాం. మళ్ళీ దాంతో సైడ్ ఎఫెక్ట్, కిడ్నీలు పాడైపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకుంటున్నాం. వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాం, మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. ఈ వాస్తులు చూసిన వాడు ఎక్కడున్నాడో మీ దేశానికంటే, వాళ్ళు అన్నారు మేము వాస్తులను నమ్మలా, వాస్తవాలను నమ్ముకున్నాం అన్నారు వాళ్ళు. ఎందుకు అభివృద్ధి అయ్యారంటే, వాళ్ళు వాస్తులు నమ్మితే ఏమొచ్చింది, నీ డబ్బులు నష్టం తప్ప. దిక్కులను నమ్ముకో, దిక్కులను చేసిన దేవుని నమ్ముకో, ఆయన నీకు దిక్కై నిలబడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ వాస్తులను నమ్ముతుంటారు. తూర్పున ఇది ఉండాలి, అక్కడ ఈ బరువు ఉండకూడదు, ఇక్కడ ఆ ఎత్తు ఉండకూడదు. పిచ్చి పట్టింది నీకు. ఆ బరువు ఎత్తుల వల్ల, ఆ దిక్కుల వల్ల ఏది మారదు. నీ బుద్ధి మారితే, నీ గుండెల నిండా జ్ఞానం అనే బరువు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. అది బరువు మూలనుంటే నష్టం లేదు, నీ బుద్ధిలో లేదు, అందుకు నష్టం వచ్చేస్తుంది. వాస్తుల వల్ల ఏం బాగుపడింది? ముహూర్తం చూసి మరీ పెళ్ళిళ్ళు పెడతారు, యాక్సిడెంట్లు అవ్వట్లా, వ్యాన్లు బోల్తా పడట్లా. మరేంటి? అందరి జీవితాల్లో సుఖ దుఃఖాలు తప్పనిసరి. ఎంత ముహూర్తాలు చూసినా దేవుడు ఉంటే చాలు మనకు తోడుగా. భూమి మీద నష్టాలు కూడా భవిష్యత్తులో నిత్యత్వం అంత లాభాలు అయిపోతాయి. నాట్యం అయిపోతుందంట, కన్నీరు నాట్యం అయిపోతుంది. ఆమేన్. కాబట్టి ఈ 1:25 నిమిషాల పాటు నేను మీతో మాట్లాడిన ఈ సంగతులన్నిటి కొరకు దేవుని కృతజ్ఞత చెబుతాం. లేచి నిలబడతారా? ఒకసారి లేచి నిలబడతారా? అందరం కలిసి దేవుని కృతజ్ఞతలు చెబుదామా? రండి, మీ కుడి చేయి పైకి ఎత్తండి. ఈ నిమిషం నేర్చుకున్న సంగతులన్నిటి కొరకు స్తోత్రం చేద్దాం. ప్రభువా,
మాకు తెలియని అనేక సంగతులను మేము గుర్తించగలిగాం, నేర్చుకోగలిగాం, తెలుసుకోగలిగాం తండ్రి. మాపై మీ దయ చూపించినందుకు వందనాలు. మేము అనేక విషయాలలో మార్పు పొందడానికి నీ కృపను విస్తరింపజేసినందుకు వందనాలు దేవా. నిన్ను స్తుతిస్తున్నాను. నిజమే, మా బంధువులు స్నేహితుల దగ్గర మా నోటిని మేము జ్ఞానంగా వాడనందు చేత అపార్థమయ్యాం తండ్రి. వారికి అర్థమయ్యేటట్లు చెప్పలేదు కాబట్టే సువార్త ఆటంకపరచబడింది తండ్రి. మేము తొందరపడి మాట్లాడినందుకే అనేక మంది ఇంకా నిన్ను తెలుసుకోలేకపోయారయ్యా. పౌలులాగా మాట్లాడడం మాకు నేర్పించిన ఆయన. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం మాకు దయచేయి తండ్రి. అడుగుదాం, మనసారా అడుగుదాం తండ్రి. నీ పిల్లల మీద నీ దయ చూపించండి. నీ పిల్లలు మీ స్వాధీనపరచుకోండి. ఈరోజు ఎంతమంది సత్యం తెలుసుకొని తమను తాము సిద్ధపరచుకుంటున్నారో, రోషంగా తమను తాము కట్టుకుంటున్నారు, వారందరి ఎడల దయ చూపించండి. స్తుతికి ఆధారమా, స్తోత్రార్హుడమైన దేవా, మీరు దయ చూపించండి. ఆలోచనకర్త, మీరు దయ చూపించండి. మీరు కనికరించండి ప్రభువా, మీరు దయ చూపించండి. మంచి దేవా, మీరు దయ చూపించండి. అందరం అడుగుదాం. కన్న తండ్రి, మీరు దయ చూపించండి. ఇక నుంచి మా నోటిని జ్ఞానంగా, మా హృదయాన్ని వ్యూహంగా నడిపించండి. ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకోవడం మాకు నేర్పించండి. ప్రియదేవా, నిన్ను బతిమాలుకుంటున్నాను, సహాయం చేయండి. మా తోటి వారితో, బంధువులతో, గ్రామస్తులతో కలిసుండి నీ పిల్లలముగా ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం నాయన. ఇక నుంచి అనేకుల కొరకు మొరపెట్టి